హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏం నేర్చుకుందామంటే ఒపాసిటీ. ఓకే, ఒపాసిటీ అనే ప్రాపర్టీ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అసలు ఒపాసిటీ అంటే ఏంటి? ఓకే, ఆ ఒపాసిటీ ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల మనకి వెబ్ పేజెస్లో ఇమేజెస్ కానీ ఎలిమెంట్స్ కానీ అసలు ఏ విధంగా డిస్ప్లే అవుతాయి, అండ్ అలాగే ఒపాసిటీ యూజ్ చేసి మనం హోవర్ ఎఫెక్ట్స్ అనేది ఏ విధంగా ఇవ్వచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ దగ్గరికి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఒపాసిటీ అంటే ఏంటంటే, ఒక ఎలిమెంట్ యొక్క ట్రాన్స్‌పరెన్సీ అన్నమాట. లైక్ ట్రాన్స్‌పరెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఓకే. ఒక ఎలిమెంట్ ఉందనుకో, ఆ ఎలిమెంట్ అనేది మనకి ఎంత ట్రాన్స్‌పరెన్సీగా కనిపించాలి, ఏంటి అనేది ఈ ఒపాసిటీ ప్రాపర్టీ డిఫైన్ చేస్తదన్నమాట. ఓకే. ఈ ఒపాసిటీ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఆ ఎలిమెంట్‌ని ఎంత ట్రాన్స్‌పరెన్సీగా డిస్‌ప్లే చేయాలి, ఏంటి అనేది ఈ ఒపాసిటీ అనేది చెప్తుదన్నమాట. ఓకేనా? ఒకసారి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. సో, దాని ద్వారా మీకు ఒపాసిటీ అంటే ఏంటి అనేది క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తది. సో, ఎగ్జాంపుల్ రాయడానికి నేనేం చేస్తానంటే ఒక ఇమేజ్‌ని అయితే తీసుకుంటాను. ఓకే. ఒక ఇమేజ్‌ని తీసుకొని ఆ ఇమేజ్ మీద ఈ ఒపాసిటీ ప్రాపర్టీ యూజ్ చేసి అసలు ఒపాసిటీ అంటే ఏంటి? అది ఏ విధంగా అప్లై అవుతుందనేది మనం క్లియర్ కట్‌గా చూద్దాం. ఓకే. ఈ మనం ఇమేజ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేయాలి కదా! సో, నేనేం చేస్తానంటే ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నాను. సో, ఎస్ఆర్‌సీ అట్రిబ్యూట్‌లో మనం ఇవ్వాలి, పాత్ ఇవ్వాలి కదా! సో, ఇక్కడ నేను పాత్ ఇస్తాను. ఆల్ట్ అట్రిబ్యూట్‌లో దానికి రిలేటెడ్‌గా ఒక నేమ్ అయితే ఇవ్వాలి. ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ కాబట్టి. సో, నేను దానికి ఒక ఇమేజ్ అని ఒక టెక్స్ట్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ ఎస్ఆర్‌సీలో పాత్ కావాలి కదా! నేనేం చేస్తానంటే నా ఫైల్ మేనేజర్‌లో నుండి ఒక పిక్‌ని సెలెక్ట్ చేశాను. దీన్ని సెలెక్ట్ చేశాను. ఓకే. ఇక్కడ ఓపెన్ విత్ ఉంది కదా! ఇక్కడికొచ్చేసరికి ఫైర్‌ఫాక్స్ గాని, క్రోమ్ గాని ఏదైనా ఉంటదనమాట. సో, దాని ద్వారా ఓపెన్ చేయండి. ఓకే. దాని ద్వారా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పాత్ వచ్చింది కదా! సో, ఆ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్‌ని కాపీ చేసుకొని నేనేం చేస్తున్నానంటే నార్మల్‌గా మన వీఎస్ కోడ్‌లోకొచ్చి ఆ పాత్‌ని నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే. సేవ్ చేశాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ఇది రిమూవ్ చేసేస్తున్నాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. చూసారా నాకు ఇమేజ్ వచ్చింది. కాకపోతే ఇది ఎంతుంది? చాలా చాలా పెద్దగా ఉంది కదా! సో, దీనికోసం మనం ఈ ఇమేజ్‌ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? మన దగ్గర హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా! సో, ఆ హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే ఇమేజ్‌ని మనకు కావాల్సిన సైజ్‌లో రప్పించుకుందాం. సో, దానికోసం నేను ఇమేజ్ ట్యాగ్ సెలెక్టర్ యూజ్ చేసి దానికి నేనొచ్చేసి హైట్ ఏమిస్తున్నానంటే ఒక ఒక 400 పిక్సెల్ అయితే ఇస్తాను హైట్ వచ్చేసి. నెక్స్ట్ విడ్త్ వచ్చేసరికి అదొక 500 పిక్సెల్ అయితే ఇస్తాను. ఒకసారి సేవ్ చేశాను. ఒకసారి చూద్దాము ఏం జరిగింది ఏంటనేది. ఓకే. ఓకే. ఇక్కడ చేంజ్ చేసారా? ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇమేజ్ ఉంది కదా! నాకు ఇది ఇంత బ్రైట్‌గా కనిపించకూడదు. ఇదొచ్చేసి నాకు నార్మల్‌గానే కనిపించాలి. ఎలా అంటే ట్రాన్స్‌పరెన్సీ చాలా తక్కువగా ఉండాలి. సో, దానికోసం మాత్రమే మనం ఒపాసిటీ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఓకే. ఒపాసిటీ ప్రాపర్టీకి వాల్యూ ఏంటంటే 0-1. ఓకే. 0 నుండి 1 వరకు ఈ మధ్యలో ఉన్న రేంజ్ ఏదైతే ఉందో 0.1, 0.2, 0.3 సో ఆన్. ఓకే. ఈ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ మాత్రమే మనం ఒపాసిటీకి వాల్యూస్ కింద ఇవ్వాలనమాట. ఆ రేంజ్ బేస్ చేసుకొని ఆ ఇమేజ్ అనేది మనకు ట్రాన్స్‌పరెన్సీ లెవెల్ ద్వారా డిస్‌ప్లే అవుద్ది. సో, దానికోసం నేనేం చేస్తానంటే ఒక ఒపాసిటీ ప్రాపర్టీ యూజ్ చేశాను. ఓకే. ఒపాసిటీ ప్రాపర్టీ యూజ్ చేసి దానికి రేంజ్ నేనొచ్చేసి 0-1 కదా! నేనేం చేస్తానంటే 0.1 ఇస్తున్నాను వాల్యూ. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి ఎలా ఉంది ఏంటో చూద్దాం. ఓకే. చూసారా? అది ఇమేజ్ చూసారా మీకెలా కనిపిస్తుందో? చాలా ట్రాన్స్‌పరెన్సీ అసలది ఇమేజ్ ఉందా? లేదా? అన్న టైప్‌లో కనిపిస్తుంది కదా! సో, ఆ విధంగా ఈ వాల్యూ ఏదైతే ఉందో నేను 0.5 ఇచ్చాను. ఈ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా ఆ ఇమేజ్ అనేది మనకి కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తదనమాట. ఓకే. చూసారా? ప్రీవియస్‌కి ఇప్పటికి డిఫరెన్స్ కనిపించింది. కొంచెం ఇందాకైతే అసలు ఇమేజ్ లేనట్టుగా ఉంది. ఇప్పుడు కొంచెం ఇమేజ్ కనిపిస్తుంది. సో, ఆ విధంగా ఇక్కడొచ్చేసరికి ఒక 0.8 ఇద్దాం. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే. కొంచెం కనిపించింది. ఈసారి ఫైనల్‌గా మనం ఏం చేద్దామంటే 0-1 కదా! 1 ఇచ్చేద్దాం. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూసారా మనకు ఒరిజినల్ ఇమేజ్ ఇదే కదా! అదన్నమాట. మనకి 0-1 మధ్యలో ఎంత వాల్యూ ఇస్తామో, ఆ వాల్యూని బేస్ చేసుకొని ఆ ఇమేజే కాదు, ఎలిమెంట్సే కాదు, ఆ విధమైన ట్రాన్స్‌పరెన్సీ లెవెల్‌లో డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఓకే. ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే, ఈ ఇమేజ్ ఉంది కదా! ఆ ఇమేజ్ అనేది నాకొచ్చేసి ఈ విధంగానే డిస్‌ప్లే అవ్వాలి. ఎంత 0.5 లెవెల్‌లో ఓకే. నాకు ఈ విధంగా డిస్‌ప్లే అవ్వాలి. ఎప్పుడైతే నేను మౌస్ అనేది దాని మీదకి హోవర్ చేస్తానో, అప్పుడు మాత్రమే నాకది ఒరిజినల్ ఇమేజ్ అనేది కనిపించాలి.
ఓకే. ప్రీవియస్‌గా ఇలా ఉంది కదా! నాకు మౌస్ అనేది దాని మీదకెళ్ళినప్పుడు అది మన ఒరిజినల్ ఇమేజ్ ఏ విధంగా డిస్‌ప్లే అయింది. సో, ఆ విధంగా రావాలి. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే మనకి హోవర్ ఎఫెక్ట్ తెలుసు కదా! సో, హోవర్ ఎఫెక్ట్ రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దేనికి హోవర్ ఎఫెక్ట్ ఇస్తున్నామో ఆ ట్యాగ్ నేమ్ రాయాలి. ఓకే. ట్యాగ్ నేమ్ రాసాను. కాలన్ పెట్టాను. ఓకే. హోవర్ అని పెట్టాను. ఓకే. ఇప్పుడు దీనికేం చేయాలంటే, మనకు ఒరిజినల్ ఇమేజ్‌లా కనిపించాలంటే దీనికి వాల్యూ ఎంత ఇవ్వాలి? ఒపాసిటీకి 1 కదా! ఒపాసిటీ వాల్యూ 1 ఇస్తేనే కదా! అది మనకు ఒరిజినల్ ఇమేజ్ కనిపిస్తుంది. సో, కాబట్టి నేనేం చేస్తానంటే, ఒపాసిటీకి వాల్యూ 1 ఇస్తాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే. రిఫ్రెష్ చేశాను. దాంట్లో మనకి ఎటువంటి చేంజెస్ అనేది లేదు. ఎందుకంటే, మనం దాని మీద హోవర్ ఏం చేయట్లేదు కదా! మౌస్ అనేది ఇక్కడే ఉంది. దాని మీదకి ఎటువంటిది లేదు. ఒక్కసారి మౌస్ అనేది దాని మీదకి తీసుకెళ్ళిన తర్వాత అది ఏ విధంగా డిస్‌ప్లే అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే. చూసారా? అబ్జర్వ్ చేసారా? అది డిఫాల్ట్‌గా 0.5 ఉంది. ఓకే. మనం 0.5 కదా ఇచ్చాం ఆ ఇమేజ్ ఒపాసిటీ అనేది. ఆ 0.5 బానే ఉంది. మనం హోవర్ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు ఒపాసిటీ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. 1 ఉందంటే దాని అర్థం ఏంటి? అదొక ఒరిజినల్ ఇమేజ్‌లా డిస్‌ప్లే అవుతుంది. ఒకసారి చూద్దాం. చూసారా? అదిగో నార్మల్‌గా ఉంది. అది ఎప్పుడైతే హోవర్ అవుతుందో 1 అవుతుంది. ఓకే. చూసారా? ఇదొచ్చేసరికి ఒపాసిటీ ఇదొచ్చేసరికి కంప్లీట్‌గా ఒపాసిటీ అంటే ఏంటి? అదొక ట్రాన్స్‌పరెన్సీ లెవెల్స్ అన్నమాట. అది దాని రేంజ్ వచ్చేసరికి 0-1. సో, అది మనకి ఇమేజే కాదు, ఎలిమెంట్సే కాదు, ఏ విధంగా డిస్‌ప్లే అవ్వాలి, ఎంత లెవెల్‌లో డిస్‌ప్లే అవ్వాలి అనేది ఇది డిఫైన్ చేస్తదన్నమాట. ఓకే. మనం ఒపాసిటీ ప్రాపర్టీ యూజ్ చేసి ఈ విధమైన స్టైల్స్‌నైతే అప్లై చేస్తాం. ఓకే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.